బెజవాడలో దొంగల ముఠా బరితెగించింది. మారున ఆయుధాలతో బెదిరించి అందిన కాడికి బంగారాన్ని దోచుకువెళ్లింది. బేసెంట్ రోడ్లోని నగల తయారీ షాప్లో దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. కత్తులు తుపాకులతో బెదిరించి బంగారాన్ని దోచుకువెళ్లారు. సుమారు 7 కిలోల బంగారు ఆభరణాలను అపహరించినట్టుగా గుర్తించారు. ఈ భారీ చోరీ ఇప్పుడు బెజవాడలో తీవ్ర కలకలం రేపుతోంది. నగదు బంగారాన్ని దోచుకునేందుకు వచ్చిన దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంగారం షాపు సిబ్బందిని మారణాయుధాలతో బెదిరించారు దోపిడీ దొంగలు. ఈ భారీ చోరీపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం వేట కొనసాగుతోంది. ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అన్ని జిల్లాల ఎస్పీలను అలర్ట్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. చెక్ పోస్టుల దగ్గర వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే క్లోజ్ టీమ్ సీసీ కెమెరాల ఆధారంగా కొన్ని ఆధారాలను సేకరించారు దర్యాప్తు అధికారులు. ఈ భారీ దోపిడీ మహారాష్ట్ర ముఠా పనేనని అనుమానిస్తున్నారు పోలీసులు. దొంగతనం చేసిన తర్వాత దొంగలు గుంటూరు మీదుగా పారిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే దొంగలు ఉపయోగించిన కారును గుంటూరులో గుర్తించారు. ఈ కారులో ఉన్న మారణాయుధాలను ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు బృందాలుగా ఈ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల వివరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఏమైనా ఆధారాలు దొరికాయా? ఖచ్చితంగా రాత్రే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇమ్మీడియట్గా షాపు యజమాని ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమయ్యారు. నిందితులను పట్టుకునేందుకు చిలకలూరుపేట వరకు కూడా వాళ్ళని వెంటబడ్డారు. అడుగడుగునా కూడా వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు చాలా చోట్ల పోలీసు వాహనాలను కూడా అడ్డుపెట్టి వాళ్ళని పట్టుకునేందుకు వాళ్ళ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. ఏదైతే నిందితులు ప్రయాణించిన మారుతి ఎర్టిగా వాహనం, ఏదైతే మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న మారుతి ఎర్టిగా వాహనాన్ని ఆపేందుకు గుంటూరులో అయితే ఒకచోట 2 పోలీసులకు సంబంధించిన మోటార్ సైకిళ్లను కూడా రోడ్డు మీద అడ్డుపెట్టారు. అడ్డుపెట్టిన సమయంలో 2 మోటార్ సైకిళ్లను కూడా ఢీకొట్టి ఈ మారుతి ఎర్టిగా వాహనంతో దూసుకుని నిందితులు ముందుకు దూసుకుంటూ పోయారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో చిలకలూరుపేట వై జంక్షన్లో అయితే ఇక పోలీసులకు దొరికిపోతామేమో అన్న భయంతో ఆ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి నిందితులు తలో దిక్కుకు పారిపోవటం అనేది జరిగింది. ప్రస్తుతం నిందితుల దగ్గర నుంచి 5 తుపాకులను అట్లాగే కత్తులను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు దాదాపు 7 నుంచి 8 పోలీసు బృందాలు ప్రస్తుతం గాలిస్తూ ఉన్నాయి. షాపు యజమాని కూడా ప్రస్తుతం మన ముందు ఉన్నారు, శంకర్ మొన్న. ఇతను కూడా పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి. ఇక దోపిడీ ఎలా జరిగిందనేది చూస్తే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా బీసెంట్ రోడ్, ఇది 5వ నంబర్ రూట్ అని కూడా అంటూ ఉంటాం. చాలా రద్దీగా ఉండేది, బెజవాడలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో దోపిడీ జరిగిందంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అది కూడా 9:30 గంటల సమయంలో ఈ దోపిడీ అనేది జరిగింది. ఇక దోపిడీకి వచ్చిన నిందితులు మనం చూస్తున్న ఇదే ప్రదేశంలో వాహనాన్ని ఆపి మనం ఎదురుగా కనిపిస్తున్న ఈ సందులోంచి లోపలికి వెళ్ళారు. ఈ సందు లోపల బంగారు ఆభరణాలు తయారు చేసే ఆ ప్రదేశం ఉందంటే కూడా బహుశా ఏ ఒక్కరికి కూడా తెలియదు. ఒక ఇంత చిన్న సందు అది. కనీసం ఎదురు ఇంకొక మనిషి వస్తే కూడా ఇంకో మనిషి తప్పుకోవడం కూడా చాలా కష్టం. అంత చిన్న సందులోంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అంత చిన్న సందులోంచి చాలా లోపలికి వెళ్ళిన తర్వాత పైన ఎక్కడో 3వ అంతస్తులో ఈ బంగారు ఆభరణాలు తయారు చేసే ఈ శంకర్ మొన్నాకి సంబంధించిన ఈ దుకాణం అనేది పైన ఉంటుంది. అందులో దాదాపు 30 మందికి పైగా కుర్రవాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉంటారు. ఇంత లోపలికి దోపిడీ దొంగలు వెళ్ళాలి అంటే అది కూడా ఏ మహారాష్ట్ర నుంచో ఏ బెంగాల్ నుంచో వాళ్ళు వచ్చి తెలుసుకోవటం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ దుకాణంలో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సమాచారం ఇవ్వకపోతే ఈ దోపిడీ దొంగల ముఠా అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఇంత చిన్న సందులోంచి ఈ పక్క షాప్ వాళ్ళకు కూడా బహుశా లోపల బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణం ఉందంటే ఈ పక్కనున్న షాప్ వాళ్ళకు కూడా చాలా తెలియటం అనేది చాలా కష్టం. అంత చిన్న సందులోంచి లోపలికి చాలా దూరం వెళ్తే తప్ప తెలుసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి దోపిడీ దొంగలు పక్కా సమాచారంతో పక్కా ప్లాన్తో
ఈ దోపిడీ అనేది చేసినట్టుగా తెలుస్తోంది. షాప్ యజమాని శంకర్ మన్నా కూడా ఉన్నారు. మీది కూడా బెంగాలేనండి? బెంగాల్. ఎన్నాళ్ళ క్రితం వచ్చి ఇక్కడ ఈ షాప్ అనేది పెట్టారు? 18 years 20 years ముందు వచ్చాను విజయవాడ. 15 years పెట్టాను నేను. మొత్తం మీరు బెజవాడలో ఉన్న ఎన్ని షాపులకి ఆభరణాలు అనేది సప్లై చేస్తారు? 10-12 మంది జ్యువెలర్స్కి పని చేస్తాను నేను. అంటే మీరు ఎక్కడి నుంచి బంగారం కొనుగోలు చేసి తీసుకొచ్చి ఆభరణాలు తయారు చేస్తారు? జ్యువెలర్స్ వల్ల గోల్డ్ ఇస్తారు, కానీ మనకు కూడా సొంత కొంచెం గోల్డ్ ఉందా. తర్వాత టాటా క్యాపిటల్ లోన్ తీసుకొని అది కూడా 1.5 కిలోతో గోల్డ్ పర్చేజింగ్ చేసా. 200 గ్రామ్ 400 గ్రామ్ నేను పర్చేజింగ్ చేసా గోల్డ్. అది కూడా టాటా క్యాపిటల్లో లోన్ తీసుకొని. ఇప్పుడు రాత్రి దోపిడీ జరిగినప్పుడు ఎంత బంగారం పోయిందండి? 5-6 కిలోతో వస్తుంది. మొత్తం మీ షాప్లో ఎప్పుడు ఎన్ని కేజీలు బంగారం ఉంటుంది? ఎప్పుడు ఉంటారు మన అంటే 20 years నుంచి పని చేస్తున్నా కదా, మాకు ఇస్తారు. అంటే 100 గ్రామ్ పని చేస్తే 5 గ్రామ్ ఇస్తారు. దానిలో మనకు కొంచెం స్టాక్ పెట్టే అలాగా ఉంటారు. అంటే 5-6-7 కిలోతో ఉంటారు. దానికి జ్యువెలర్స్ వాళ్ళకి గోల్డ్ ఉందా, మనకి సొంత గోల్డ్ సగం ఉందా, మిగతా జ్యువెలర్స్ వాళ్ళకి గోల్డ్ ఇస్తారు. అది గోల్డ్ ఇచ్చి తయారు చేసి పంపిస్తాను. మన లోన్ తీసుకున్నా కదా టాటా క్యాపిటల్లో, అది ఏం చేసా పెట్టుబడి కోసం గోల్డ్ తీసుకున్నా. మొత్తం మీ దగ్గర ఎంతమంది పని చేస్తారండి? ఎప్పుడు 15 మంది ఉందా, ఫస్ట్ 30 మందితో పని చేశాడు మా దగ్గర. ఇప్పుడు వర్కర్ లేదు కోసం తగ్గించే పని. అంటే జ్యువెలరీ షాప్ వాళ్ళు మీకు ఆభరణాలు తయారు చేసినందుకు ఎంత పే చేస్తారు? ఇది మనకి పర్సంటేజ్ లెక్కలో ఇస్తారు. 100 గ్రామ్ పని చేస్తే ఎవరు 4 గ్రామ్ ఇస్తారు, ఎవరు 5 గ్రామ్ ఇస్తారు, ఎవరు 6 గ్రామ్ ఇస్తారు. పని ప్రకారం ఇస్తారు మనకి. అంటే మీ దగ్గర పనిచేసే వర్కర్స్ కూడా బెంగాల్ నుంచే తీసుకొస్తారా మీరు? మొత్తం మనకు తెలిసి వాళ్ళకి కూడా నేను చిన్నప్పటి నుంచి అందరికీ తీసుకొచ్చా. అందరికీ తెలుసు, ఇల్లు కూడా తెలుసు అందరికీ. మేము రాత్రి ఎగ్జాక్ట్లీ ఏ టైంలో ఈ దోపిడీ అనేది జరిగింది? ఎంతమంది దోపిడీ దొంగలు వచ్చారు? అది కూడా సుమారు 9-9:30. అప్పుడు మార్కెట్ రన్నింగ్లో ఉంది. అందరూ చూశాడు. మినిమం 200-300 మెంబర్ ఇక్కడ చూశాడు జనం. అది కూడా మొత్తం 10 మంది దగ్గర వచ్చాడు. 9-10 మంది వచ్చాడు. రావటం మీ మీద అటాక్ చేశారు? అంటే మనకి కొట్టాడు. మళ్ళీ గాన్ పట్టుకొని కలిచేస్తే ఎలా ఈ హోమ్కి ఇస్తున్నారు. ఏదో ఎక్కువ మాట్లాడితే గాన్లో కలిచేస్తే ఎలా చెప్తున్నారు. అందుకని మనం భయంలో ఒక్కో చోట మనకి పెట్టేశారు. అందరికీ పెట్టేస్తే డెస్క్లోంచి బంగారం మొత్తం ఏం చేశాడు, ఒక సంచి తీసుకొచ్చాడు బ్లాక్ కలర్గా. దానిలో ఒకడు పట్టుకున్నారు, ఒకడు డెస్క్లోంచి మొత్తం తీసుకుని దానిలో పెట్టేస్తారు. అలాగలాగా చేశాడు. ఇచ్చే తర్వాత ఇల్లే టైం మనకి ఒక డోర్ ఫస్ట్ క్లోజ్ చేసేసారు. లాస్ట్ మినిట్లో ఇంకొక డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము ఇల్లే అందరు అంటే డోర్ కొంచెం ఓపెన్ చేసి ఇల్లే కదా దొంగ అందా అందరూ చూస్తున్నారు. జనం మినిమం 300-400 జనం ఉందా. అప్పుడు మన కానిస్టేబుల్ కూడా విజయవాడ కానిస్టేబుల్ కూడా అక్కడ ఉంటారు. చూశాడు. దినేష్ గారు ఉంది కదా, జిఆర్ జ్యువెలర్స్ దినేష్ గారు, ఆయన కూడా చూశాడు ఆ టైంలో. అలాగా మినిమం 200-300 మెంబర్ కూడా చూశాడు. కానీ ఎవరు గాన్ తీసుకొచ్చాడు కదా, ఎవరు రావట్లేదు. మన దొంగ చెప్తున్నారు కానీ ఎవరు రావట్లేదు అంటే గాన్ తీసుకొచ్చాడు. ఎన్ని తుపాకులు ఉన్నాయండి వాళ్ళ దగ్గర? మేము చూసా అంటే 4-5తో ఉంటారు. మళ్ళీ కత్తాలు ఉంది కదా, అది కూడా 7-8 తీసుకొచ్చాడు. మీకు ఎవరికన్నా దెబ్బలు తగిలాయా? మా తమ్ముడికి ఏదో చేతిలో కొట్టేశారు. తర్వాత గాను పట్టుకున్నారు. మా తమ్ముడికి చేతులతో మాకు కూడా ఇక్కడ కొట్టాడు. మళ్ళీ ఎక్కడ కూడా కొట్టాడు మాకు. మొత్తం ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీ షాప్లో పనిచేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఈ దోపిడీ అనేది, ఈ రాబరీ అనేది జరిగే అవకాశం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళు కూడా హిందీలో మాట్లాడారని చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీకేమన్నా అనుమానం ఉందా? అసలు మనకంటే ఏదో మాస్టర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎలా చేయాలంటే కష్టం అయిపోతుంది. అంటే ఒక్క డోర్ క్లోజ్ చేసి ఒక్క డోర్కి ఇళ్ళు మళ్ళీ మేము మా తమ్ముడు ఉంటాడు అంతా ఫోన్ వదిలేసి మా తమ్ముడు ఫోన్ ఇంకొక కూడా ఫోన్ తీసుకున్నారు. మా చైన్ ఉంది కదా, చైన్ తీసుకున్నారు. తర్వాత డైరెక్ట్ ఎవరు వచ్చేసి అంత చిన్న సొందులో మేము కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాను, 15 సంవత్సరం ఉందా కానీ సొందులో మార్చేస్తే వేరే సొందులు వెళ్ళిపోతా. ఎలా డైరెక్ట్ వచ్చేసారు సొందులకి. మళ్ళీ ఆ డోర్ క్లోజ్ చేసేసారు. వేరే ఒక డోర్లో క్లోజ్ చేస్తే మనం బయటికి రాదు. అది కూడా ఎలా తెలుసు. సెకండ్ నెంబర్ అంటే మనకి డెస్క్లో గోల్డ్ ఉందా కదా, అది కూడా గోల్డ్ ఐటెం ఉందా, డెస్క్ తీసుకోవాలి. ఎలా తెలుసు? ఇన్ఫర్మేషన్తో ఉంటారు ఎవరికి ఎవరు. ఖచ్చితంగా షాప్ యజమాని మనం మాట్లాడింది ఇప్పటివరకు శంకర్ మన్నా. ఇతను కూడా బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. 20 ఏళ్ల క్రితం వీళ్ళ ఫ్యామిలీ వచ్చి విజయవాడలో బంగారు ఆభరణాలు తయారు చేసే ఈ షాప్ అనేది పెట్టుకుని ఇక్కడే బతుకుతూ ఉన్నారు. దాదాపు విజయవాడలో ఉన్న 15 జ్యువెలరీ షాపులకు వాళ్ళ దగ్గర బంగారం తీసుకుని ఆభరణాలు తయారు చేసి తిరిగి అదే జ్యువెలరీ షాపులకు ఆభరణాలు సప్లై చేస్తూ ఉంటారు. కొంత
జ్యువెలరీ షాప్ వాళ్ళు బంగారం ఇస్తే అదే బంగారంతో ఆభరణాలు తయారు చేసి వాళ్ళకే తిరిగిస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళ సొంత బంగారంతో కూడా ఆభరణాలు తయారు చేసి అమ్మటం అనేది వీళ్ళ డ్యూటీ. ఇలా మొట్టమొదటిసారి ఈ దోపిడీతో వీళ్ళు కూడా షాక్ తిన్నారు. బెంగాల్ నుంచే నమ్మకమైన వర్కర్స్ని తీసుకొచ్చి ఆభరణాలు తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా షాక్లో ఉన్న ఈ దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పటికీ కూడా నమ్మలేకపోతూ ఉన్నారు. వీళ్ళ సోదరుడికి కూడా రాత్రి దోపిడీ దొంగల ఆ దాడిలో దెబ్బలు తగిలాయి. కత్తితో వాళ్ళు కూడా అటాక్ చేయటం అనేది జరిగింది. 5 తుపాకులతో దోపిడీ దొంగలు ఈ దాడికి అనేది పాల్పడ్డారు. ఇప్పటికి కూడా ఇందాక నేను చూపించాను. ఈ దోపిడీ అనేది ఎట్లా జరిగింది అనేది మరొకసారి వివరించే ప్రయత్నం మనం చేద్దాము. ఎంత చిన్న సందులోంచి దోపిడీ దొంగలు లోపలికి అనేది చొరబట్టం అనేది జరిగింది. చాలా చిన్న సందు. ఒక మనిషి ఇటు నుంచి అటు వెళ్తే అటు నుంచి ఎదురు ఇంకో మనిషి అనేది వస్తే తప్పుకోవటం కూడా చాలా కష్టం. అంత చిన్న సందులోంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎక్కడికో చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ వెనక వైపు మెట్లెక్కి పైన 3వ అంతస్తుకి వెళ్లాల్సి ఉంటుంది. పైన 3వ అంతస్తులో ఈ శంకర్ మన్నాకి సంబంధించి బంగారు ఆభరణాలు తయారు చేసే ఆ షాప్ అనేది ఉంటుంది. ఇదంతా తెలుసుకోవటం అనేది పక్కా సమాచారం లేకపోతే దోపిడీ దొంగలకు చాలా కష్టమైన పని. మామూలుగా బెజవాడలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఈ షాపు తెలుసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ షాపు వాళ్ళు ఎదురొచ్చి తీసుకెళ్తే తప్ప పైన అడ్రస్ కనుక్కోవడం చాలా కష్టం. అలాంటిది ఎక్కడో బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు పైకి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఈ షాప్లో పనిచేసే వాళ్ళు సమాచారం ఇచ్చారు అనేది షాప్ యజమాని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బెజవాడలో ఉన్న బంగారం షాపుల వాళ్ళు కానీ స్వర్ణకారుల సంఘం కానీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జరిగిన ఈ దోపిడీని చూసి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనకు కనిపిస్తున్న వాళ్ళంతా కూడా బంగారు ఆభరణాలు తయారు చేసేవాళ్ళు కానీ స్వర్ణకారుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? అంటే పొద్దున్న టీవీ 9లో చూసింది కానీ ఎమ్మటే మా వాళ్ళందరినీ ఇక్కడ అలర్ట్ చేయగానే రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున మేము ఎమ్మటే మా కమిటీ వారందరినీ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. ముఖ్యంగా బెజవాడలో ఎప్పుడు లేని విధంగా అంటే అక్కడ పనిచేసేటువంటి 15 మందిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఇది జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసు వారు మటుకు వాళ్ళకి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే జరిగిన 10-15 నిమిషాల్లోనే మొత్తం అటాక్ ప్రారంభించారు వాళ్ళు. ఏసీపీ వర్మ గారు అయితే కానివ్వండి, మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే కానివ్వండి, రాత్రి నుంచి అందరూ అదే పని మీద ఉన్నారు. తప్పనిసరిగా పట్టుకొని తీరుతామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పోలీసులు అయితే అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అయితే 24 గంటల్లోనే నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటామని ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు.